అలాగే ఇక్కడికి విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులని కన్నా జగన్మోహన్ రెడ్డి గారి గుండె చప్పుడు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే ఆ పిలుపుని ఇవాళ తన ప్రాణం పెట్టైనా సరే ఆ పిలుపు కోసం అని చెప్పి ప్రయాణం చేసే కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఆక్వా రంగానికి సంబంధించి పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతులు ఏదైతే చెప్పినటువంటి అంశాలని ఇవాళ ఇక్కడ రైతులతో ముఖాముఖి చర్చించడానికి విచ్చేస్తున్న మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరం చూస్తున్నాం అన్ని వర్గాల వారిని కూడా మోసం చేస్తూ ఇటు మహిళలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, ఆక్వా రైతులను మోసం చేశారు, అలాగే విద్యార్థులను మోసం చేశారు, మత్స్యకారులను మోసం చేశారు. ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేస్తూ ఇవాళ 2 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇవాళ ఏదైతే ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పి ఏదైతే రైతు పక్షాన ఈరోజు ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ మనందరం స్వాగతం పలుకుతూ ఇవాళ ముఖ్యంగా ఆక్వా రంగానికి సంబంధించి మన ప్రాంతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువ శాతం ఇవాళ ఆక్వా రంగం పైన ఆధారపడిన ఎక్కువ రైతాంగం ఉన్నది. ఇవాళ రైతుని నడ్డి విరిచే విధంగా ఇవాళ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం కావచ్చు, ఇవాళ రైతులందరూ కూడా కుదేలయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆక్వా రంగానికి సంబంధించి మనం సక్సెస్ రేట్ తీసుకున్నట్లయితే 40% మించి సక్సెస్ రేట్ ఉండడు. కాకపోతే ప్రతి ఒక్క రైతు ఏదో ఒక ఆశతో ప్రభుత్వం కొంత చేయూత వస్తుందనో లేకపోతే ఈసారన్నా మన పంట పండుతుందనో ఇవాళ రైతు ఆశగా ఆక్వా రంగం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇవాళ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు ఇవాళ నిస్సిగ్గుగా ఇవాళ ఎక్కడా కూడా నియంత్రించకపోగా ఈ రంగానికి సంబంధించినటువంటి ఎవరైతే వెనకాలండి నడిపిస్తున్నారో ముఖ్యంగా మనకు తెలుసు ఫీడ్ కంపెనీలు వాళ్ళయ్యే, ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ళయే, ఎక్స్పోర్టర్స్ కూడా వాళ్ళే, అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన మనుషులే ఈ రంగాన్ని నియంత్రించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఈ రంగాన్ని నియంత్రించకపోతే ప్రభుత్వ ఆధీనంలో ఈ రంగాన్ని నియంత్రించకపోతే రైతు అన్నవాడు రేపు రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఈ ఆక్వా రంగానికి మొగ్గు చూపే పరిస్థితి లేదు. ఇవాళ మనం చూస్తున్న అత్యధిక రెవెన్యూ ఇస్తున్నటువంటి రంగం ఏదైనా ఉన్నదంటే ఇవాళ ఈ ఆక్వా రంగం. ఇవాళ దేశానికి ఎక్కువ రెవెన్యూనిచ్చే రంగం కూడా ఈ రంగం. ఇలాంటి రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఇవాళ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రధానంగా ముందు నష్టపోయేది ఆక్వా రంగమే. ఎందుకనంటే ఇవాళ ట్రంప్ ఒక బాంబు తీసుకెళ్లి ఇరాన్ మీద వేసిన, ఒక సుంకం విధించిన మొదటిగా ఈ కంపెనీలు అక్కడ జరుగుతున్నది ఏంటో తెలియదు కానీ ముందు ఆక్వా రంగానికి సంబంధించి రేట్లు తగ్గిస్తూ ఉంటారు. ఇవాళ ఇలాంటి పోకడలు ఇవాళ ప్రభుత్వం ఆధీనంలో మనకి జరగకపోతే ఇవాళ ప్రభుత్వం దీనిలో ఇంటర్వ్యూన్ అవ్వకపోతే ఆక్వా రంగం కుదేలైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆక్వా రంగానికి సంబంధించి రైతుల పక్షాన నిలబడుతూ రైతుల కష్టాలు వినడానికి ఇక్కడికి వచ్చి ఇవాళ రైతు పక్షాన్ని నిలబడడానికి రైతుతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ భీమవరం రాబోతున్నారు. ఇప్పుడే తెలిసింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో సభ పెడుతుంటే అప్పుడే 10 రూపాయలు రేటు పెరిగిందంటే ఇప్పుడే నాతో పాటు ఆ కారులో వస్తూ నాతో పాటు అంటే నాతో ఎక్కువ మన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆక్వా రంగానికి సంబంధించిన వాళ్ళే కారులో అన్నారు మన పార్టీకి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అడుగు పెడుతున్నారో లేదో అప్పుడే కంపెనీ ఎవరైతే ఈ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, ఎవరైతే ఈ ఆక్వా రంగానికి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కావచ్చు, వీళ్ళ గుండెల్లో గుబులైతే స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో ఈ రంగానికి సంబంధించిన మేలు రైతులకు జరిగి తీరుతుందని చెప్పి ఆ భరోసా ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులందరి తరపున కూడా నేను ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్.